या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా జరగబోతున్నది. మేషరాశి వారికి తృతీయ స్థానంలో అంటే మిథున రాశిలో గురు సంచారం జరుగుతోంది. గోచార రీత్యా మిథున రాశిలో తృతీయ స్థానంలో శుభ ఫలితములను గురు ప్రసాదించజాలడు. అంటే అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు? ఉన్నాక మంచి ఫలితమో చెడ్డ ఫలితమో ఇవ్వాలి కదా. అక్కడ శుభ ఫలితములు ఇవ్వడు అంటే మరి ఏదో రకం ఫలితం ఇస్తున్నాడు. ఆ ఫలితం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఏదైనా పని ప్రారంభించినా లేకపోతే ప్రారంభించినటువంటి పని ఉన్నా దాంట్లో మన ఇంటిలో వారి యొక్క సహాయ సహకారాలు అందవు. అలాగే మనం ఒక జాగాలో ఎక్కడో పనిచేస్తూ ఉన్నాం, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు. ఎక్కడ మనం పనిచేసినా చుట్టుపక్కల వారు కానీ మన ఆ పనిచేసే స్థలంలో మనకంటే ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ కింద వాళ్ళు కానీ మనతో సమానమైనటువంటి కేడర్లో ఉన్నవారు కానీ ఎవ్వరూ కూడా మనకి సహాయ సహకారాలు మనస వాచ కర్మణ 3 రకాలుగాను అందించరు. దాంతో ఏమవుతుంది అంటే నేను ఒక్కడినే అయిపోయాను అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి ముందుకు వెళ్ళటానికి సంశయిస్తాడు, తద్వారా వెనకబడతాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధమైన ఫలితాలు గురువు ఇవ్వబోతున్నాడు మనకి మేషరాశి వారికి. ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద అంటే చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద వాటి మీద పెరగటము, అది వాళ్ళ వయసుని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. ఒక ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, విద్యార్థి, వాని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఆటల మీద ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్ ఆ లెవెల్కి వచ్చాడు అనుకోండి, వాడు కొంచెం స్నేహాలు, దుష్ట స్నేహాలు, ఏదో సిగరెట్ లాంటివి తాకటం, అదేదో హీరోయిజం అనుకోవటం, ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా డిగ్రీలోకి వచ్చాడు అనుకోండి, ఇంకొంచెం ఇంకో మెట్టు ఎక్కుతాడు, అక్కడ కొంచెం దుష్ట స్నేహాలన్నీ బయలుదేరుతూ ఉంటాయి. అలాగే ఏవేవో ఇంకా అక్కర్లేనటువంటివి ఆ వయసుకు తగినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం, వాటి గురించి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆలోచన ద్వారా ఉంటుంది. మొత్తం మీద కేతు గ్రహం పంచమ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువులో వెనకబడడం లాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి. ఇకపోతే మనం మేషరాశి వారికి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే దశమ స్థానంలో శుక్రగ్రహం 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉందండి. ఇక్కడ దశమ స్థానంలో అది చేసినప్పుడు వృత్తిపరంగా చాలా అభివృద్ధిని తీసుకొస్తాడు. మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, ప్రభుత్వోద్యోగం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 5 రోజులు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలనే అందజేస్తాడు. తదుపరి మిగతా రోజులన్నీ కూడా ఆయన ఇక్కడ దశమంలోంచి ఏకాదశ స్థానంలోనికి వెళ్తున్నారు. అక్కడ మీకు ఆ శుక్ర భగవానుడు 23 రోజులు, ఇదేంటి 5 23 అనుకోవద్దండి, 28 రోజులే. ఫిబ్రవరి నెల అనేటప్పటికీ 28 రోజులు కానీ 29 రోజులు కానీ వస్తుంటుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం 28 రోజులే వచ్చింది. కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో 5 రోజులు బాగా ఉద్యోగపరమైన వృత్తిపరమైన అభివృద్ధి చూపిస్తే, ఇక ఏకాదశ స్థానంలో ఎప్పుడు ఎక్కడ ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు శుక్రుడు 23 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. అంటే దశమంలోను ఏకాదశంలోను 2 ప్రాంతాలలోనూ కూడా 2 రాశుల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి నెల అంతా కూడా ఆయన మీకు శుభప్రదుడే. కాబట్టి అనేక రకాల జల్సా చేయటం కానీ, మనిషి శుక్ర భగవానుడు అనుకూలంగా ఉన్నవాడు ఇప్పుడు ఎవర్ గ్రీన్లో ఉంటాడు, మాసిపోయిన గెడ్డం అవన్నీ పెట్టుకున్నాడు. అలాగే లలిత కళల్లో పాట కానీ, డ్యాన్స్ కానీ, చిత్రలేఖనం కానీ, ఇట్లాంటి లలిత కళల్లో ఏదో కళలో కనీసం ప్రవేశం ఉంటుంది.
ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. శుక్ర భగవానుడు ఈ విధమైనటువంటి లాభస్థానంలోను దశమ స్థానంలోనూ ఉన్నారు కాబట్టి వీరు సినిమా రంగంలో వారికి కానీ, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కానీ, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, ఇట్లా వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి దశమ స్థానంలో ఒక 13 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో రవి గోచార రీత్యా చాలా వృత్తిపరమైన, ఉద్యోగపరమైన అన్నిట్లో కూడా చాలా చక్కటి అభివృద్ధిని తీసుకొస్తూ ఉంటారు ఆయన. ఇకపోతే మిగతా రోజులన్నీ కూడా అంటే 13 రోజులు పోతే ఇంకొక 15 రోజులు ఉన్నాయి. ఆ 15 రోజులు మీకు ఏకాదశి స్థానం అక్కడ యోగిస్తూ ఉన్నారు. ఏకాదశి స్థానం ఇప్పుడు కదని చెప్పుకున్నాం. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఏ విధమైనటువంటి గణితము అవసరం లేదు. చాలా చక్కగా ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి రవి కూడా మీకు చాలా శుక్రుడితో పాటుగా రవి కూడా నెలంతా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ విధమైన. ఇంకా కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు ఒక్క 23 రోజుల పాటు మీకు దశమ స్థానంలో ఉన్నారు. ఈ దశమ స్థానంలో 23 రోజులు ఆయన వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, మనం ఎవరో ఏదో వృత్తి చేస్తాం కదండి, వాటిలో అవాంతరాలు కల్పిస్తూ ఉంటారు. తదుపరి ఆయన కూడా ఆ కుజుడు కూడా 5 రోజుల పాటు ఏకాదశి స్థానం 5 రోజులు ఆయన కూడా అందరితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఈ శుక్రుడితో పాటు రవితో పాటు కుజుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 3 రోజులు, తదుపరి 25 రోజుల పాటు మీకు ఏకాదశి స్థానం. అంటే ఇక దశమ స్థానంలో వృత్తిపరమైన అభివృద్ధిని ఇస్తున్నారు. అట్లాగే ఒక మళ్ళీ ఏకాదశి స్థానంలో కూడా మొత్తం మిగతా 25 రోజులు మంచి ఫలితాలు ఇస్తున్నారు. అంటే నెల అంతా కూడా బుధుడు కూడా పరిపూర్ణమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ 4 గ్రహాలు దశమ ఏకాదశి స్థానాల్లో జరుగుతున్నాయి ఇక్కడ. ఇవి బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు. ఇందులో ఒక్క కుజుడు మాత్రమే మీకు దశమ స్థానంలో 23 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా నెల పూర్తిగా మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం. ఆయన నెలంతా ఏకాదశి స్థానంలో చెప్పుకున్నాం కదండి, ఆయన కూడా పూర్తి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు ధనానికి లోటు రానివ్వకుండా మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించే విధంగా అన్ని రకాలైనటువంటి సుఖాలు మీకు విజయాలు కలగజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మీకు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవలసినటువంటిది ఇక శని భగవాను యొక్క సంచారం. ఆయన వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు మీనరాశిలో. దానిని ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నారన్నమాట. అంటే మొదటి 3 రాశుల్లో సంచారాన్ని ఏలినాటి శని అంటాము. ఇప్పుడు వ్యయంలో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభం. అంటే కొద్ది నెలలు గడిచాయి. ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఆయన ప్రారంభ దశలోనే ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుందాం. ఇక్కడ ఏంటి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ధనాన్ని వ్యయించేస్తాడు. విపరీతమైనటువంటి ఖర్చుని ఆయన మీకు కలిగిస్తూ ఉంటారు. మీరు ఎంత ఖర్చు పెట్టకూడదని ఎంత పిసినారితనంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా ఏదో ఖర్చు వచ్చి మీద పడుతూ ఉంటుంది. తప్పని ఖర్చు మరి ఏం చేస్తాం, ఖర్చు పెట్టాల్సిందే. ఈ విధమైన ఖర్చులన్నీ కూడా శని భగవానుడు కలగజేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే ఇక్కడ శుక్ర, రవి, బుధ 3 గ్రహాలు ప్లస్ రాహు పూర్తిగాను మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉన్నది కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే 3 రాశులకు మించి ఈ గోచార ఫలితాల్లో కనుక వచ్చినట్టయితే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అది బాగానే ఉంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు మామూలే. మనం గత 2.5 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ పారాయణ ఆ శ్లోకాన్ని 2-3 నిమిషాలు దేవుడు ప్రార్థించండి. అట్లాగే ఇంకా దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి చూడండి, వాటికి 5వ తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి అంటారు. దాన్ని ఆ రోజున వినాయకుడికి పూజ చేస్తారు. అంచేత అది కూడా ఏమైనా వీలైతే అది కూడా చేయించుకోండి. ఇక మహాశివరాత్రి 15వ తారీఖున వస్తుంది. అది మహాద్భుతమైనటువంటి పూజా విధానం అంతా ఉంటుంది. దాని శక్తి వర్ణించడానికి ఆదిశేషుడు కూడా అలవి కాదు, అంత పవిత్రమైనటువంటిది. ఆయన్ని కనుక ఆ మహాశివరాత్రి రోజున దర్శనం చేసుకుంటే చాలండి. మీరు ప్రత్యేకించి పూజ చేసినా చేయకపోయినా, లేకపోతే ఇంటి దగ్గరైనా సరే కూర్చొని
ఇక్కడ రెండో మూడో శ్లోకాలు మీకు ఆయన గురించి ఏం తెలిస్తే అది మననం చేసుకోండి, లేకపోతే పుస్తకం దగ్గర పెట్టుకోండి, లేకపోతే ఈ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి. అందులో కూడా చాలా వస్తూ ఉంటాయి శివుడికి సంబంధించి. వినండి, భక్తిగా మనసును అక్కడ పెట్టండి. మీరు ఆయన నవగ్రహాలని కూడా కాదని శుభాలు మీకు చేకూర్చేటటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఈ నవగ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా, నేను చెప్తున్నా, ఖచ్చితంగా దోషాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున ఆ పరమశివుని ప్రార్థించారు. శుభం భూయాత్.